నమస్కారం. శ్రీకర్ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైసీపీ పాపాల పనులు ప్రజలకు శాపాలు. మాజీ ఎంపీ భరత్ పబ్లిసిటీ పిచ్చితో ప్రజాధనం దుర్వినియోగం. కక్కుర్తితో అడ్డదిడ్డంగా దేవీ చౌక్, పుష్కర్ ఘాట్ వద్ద రాళ్లు. వాటిని తన్నుకొని నిత్యం పడిపోతున్న ప్రజలు. త్వరలో మంచి టూరిస్ట్ హబ్గా రివర్ ఫ్రంట్. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మార్చి నాటికి రివర్ ఫ్రంట్ పనులు పూర్తి. కమిషనర్ రాహుల్ మీనా. ఎంపీ పురంధేశ్వరిపై అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదు. దేశంలోనూ రాష్ట్రంలోనూ కనుమరుగైన కాంగ్రెస్. గల్లీ స్థాయి సిల్లీ కాంగ్రెస్ నాయకుల నిరాధార విమర్శలు హాస్యాస్పదం. ఏపీ అంటే రాజమండ్రికి పరిమితం కాదని తెలుసుకోండి. జిల్లాకు ఏది అవసరమో ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరికి తెలుసు. మీడియాతో జిల్లా బీజేపీ అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర. ఎనభై 89,000 మంది నిర్వాసితులకు పరిహారం చెల్లించాలి. అప్పటి వరకు కాంగ్రెస్ పోరాటం. డిసెంబర్ మొదటి వారంలో వైఎస్ షర్మిల పోలవరం ప్రాజెక్టు సందర్శన. పిసిసి ఉపాధ్యక్షుడు, పోలవరం ప్రాజెక్టు నిర్మాణ నిర్వాసితుల అధ్యయన కమిటీ చైర్మన్ మార్టిన్ లోథర్. గత 5 ఏళ్ల వైసీపీ నాయకుల పాపాల పనులు ప్రజలకు శాపాలుగా మారాయని మాజీ ఎంపీ మార్గని భరత్ సొంత అజెండాతో పనిచేసి అడ్డదిడ్డంగా దేవీ చౌక్, పుష్కర్ ఘాట్లో రాళ్లు వేయడం వలన నిత్యం ప్రజలు ఇబ్బంది పడుతున్నారని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ విమర్శించారు. గురువారం ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు నగరపాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనా కూటమి నాయకులతో కలిసి రివర్ ఫ్రంట్ పనులు పరిశీలించారు. అనంతరం పుష్కర్ ఘాట్, దేవీ చౌక్ లో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో వేసిన రాళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ, గత ఎన్నికల ముందు కూటమి నాయకులతో ప్రచారానికి వెళితే ప్రజలు, వ్యాపారులు ఏకేసీ కాలేజీ రోడ్లో హ్యాపీ స్ట్రీట్ తొలగించాలని, మెయిన్ రోడ్లో సెంట్రల్ లైటింగ్ స్తంభాలు తీసివేయాలని, దేవీ చౌక్, పుష్కర్ ఘాట్లో రాళ్లపై రోడ్డు వేయాలని అడిగారని, ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే లైట్లు, హ్యాపీ స్ట్రీట్ తొలగించామని, ఈ రాళ్ల విషయంలో విజిలెన్స్ విచారణ జరిగిందని, త్వరలో వీటికి మోక్షం కలుగుతుందని అన్నారు. వచ్చే మార్చి నాటికి రివర్ ఫ్రంట్ పనులు పూర్తవుతాయని నగరపాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనా చెప్పారు. ఇది ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. ప్రజలు కూర్చోవడానికి స్టేజీ కూడా ఏర్పాటు చేస్తున్నారని, అందరూ ఎంజాయ్ చేస్తారని ఆయన చెప్పారు. దేవీ చౌక్లో రాళ్లు పైకి లేచిపోవడం వలన రోజు ద్విచక్ర వాహనాలపై వెళ్లేవారు, పాదచారులు పడిపోతున్నారని, కాళ్ళు చేతులు విరిగిపోతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దేవీ నవరాత్రుల్లో ఎంతో మంది భక్తులు ఇలాగే పడి దెబ్బలు తగిలించుకున్నారని, తనకు తెలిసి ఈ రాళ్లు వేయించిన ప్రభుత్వాన్ని 1,00,000 మంది తిట్టుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఈ రాళ్లు వేసి ప్రజాధనం దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. త్వరలో రాళ్లు పూర్తిగా తొలగించడం లేదా పైన రోడ్డు వేయించడం చేస్తామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు హామీ ఇచ్చారు. రివర్ ఫ్రంట్ పనులు పూర్తవుతాయని, ఈ ప్రాంతం మంచి టూరిస్ట్ హబ్గా మారుతుందని, ప్రజలు కుటుంబాలతో ఇక్కడకు వచ్చి ఆస్వాదిస్తారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అన్నారు. టీడీపీ నగర అధ్యక్షుడు మజ్జి రాంబాబు మాట్లాడుతూ, దేవీ చౌక్, పుష్కర్ ఘాట్లో అవగాహన లేకుండా రాళ్లు వేయించి మాజీ ఎంపీ మార్గని భరత్ ప్రజాధనం దుర్వినియోగం చేశారని విమర్శించారు. దేవీ చౌక్లో రోజు 10-12 మంది పడిపోతున్నారని, వర్షం వస్తే పరిస్థితి మరీ దారుణంగా ఉంటుందని మండిపడ్డారు.
జనసేన నగర ఇన్ఛార్జ్ అత్తి సత్యనారాయణ మాట్లాడుతూ భరత్ రామ్ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశాడని మండిపడ్డారు. భరత్ రామ్ అధికార మదంతో నగరంలో చేసిన పనులన్నీ అస్తవ్యస్తంగా ఉన్నాయని, వాటిని సరిచేసేందుకే చాలా సమయం పడుతుందన్నారు. ఉమా మార్కండేయ స్వామి ఆలయం మాజీ చైర్మన్ ఇన్నమురి దీపు మాట్లాడుతూ మాజీ ఎంపీ భరత్ రోమ్లో చూసి ఇక్కడ ఈ రాళ్లు వేయించి ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని విమర్శించారు. వ్యాపారి సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ దేవీ చౌక్ రాళ్ల వల్ల ప్రజలు వ్యాపారులు ఇబ్బంది పడుతున్నారని, వీటిని తొలగించి రోడ్డు వేయాలని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ను కోరామని చెప్పారు. కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు వారి వెంట ఉన్నారు. ఈరోజు మనం అది ఎమ్మెల్యే గారు తర్వాత రిప్రజెంటేటివ్ పార్టీ ఇక్కడే ప్రామినెంట్ ఏరియా విజిట్ చేసాము. ఈ ప్లేస్లో ఒక మంచి పబ్లిక్ గురించి అరౌండ్ 500 మీటర్స్ వెస్ట్లో ఆల్రెడీ వర్క్ జరుగుతుంది. 22 crore ఖర్చు పెట్టి ఇది ఫేజ్ 1లో ఫస్ట్ పబ్లిక్ స్పేస్ లాగా అట్ ద సేమ్ లెవెల్ అదే సిన్స్ మెయిన్ జంక్షన్ లాగా ఉంది కూడా. ఇట్ విల్ బీ గివింగ్ అ వెరీ గుడ్ వ్యూ. అదే రైల్ అండ్ రోహితం బ్రిడ్జ్ ఉంది. సో అదే బ్యాక్ డ్రాప్లో మనకి అదే వస్తుంది. ఆ తర్వాత స్టేజ్ కూడా అవుతుంది. ఇక్కడే స్టేజ్ రెడీ చేస్తే పబ్లిక్కి నార్మల్గా ఎవ్రీ మంత్ ఎవ్రీ వీక్ లాగా వీ కెన్ ప్లాన్ సమ్ అదే కల్చరల్ ఈవెంట్స్ అక్కడ అలాగా స్పేస్కి వస్తుంది. తర్వాత ప్రతి ఒక్క అన్ని ప్లేసెస్లో రెగ్యులర్ స్పేసెస్ తర్వాత ఎవ్రీ 10 మీటర్స్ 15 మీటర్స్లో మనం అదే బెంచెస్ కూడా పెడతాము. సో దట్ పబ్లిక్కి కూర్చోడానికి ఈజీగా టైం స్పెండ్ చేయడానికి ఇక్కడ ఓపెన్ రివర్ వ్యూలో అదే స్పేస్ వస్తుంది. సో దిస్ విల్ బీ కమింగ్ అ వెరీ గుడ్ కల్చరల్ స్పాట్ ఫర్ ఆల్ ద పబ్లిక్. ఇది మనం టైం లైన్ పెట్టి అదే మార్చ్లో కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తున్నాము. సో ఆర్ఎంసీ తర్వాత ఇది ఫేజ్ 1 ప్రాజెక్ట్లో ఇది ఫస్ట్ 500 మీటర్స్ స్ట్రెచ్గా వర్క్ జరుగుతుంది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ పరిపాలన సమయంలో ప్రజాప్రతినిధిగా ఉన్న వ్యక్తి ఇది సొంత ఎస్టేట్ కింద, తన సొంత జాగా కింద నచ్చిన పనులు చేయడం జరిగింది. మేము ఎన్డీఏ కూటమి ఎన్నికలకు వెళ్ళినప్పుడు 3 ప్రధానంగా అడిగేవారు, చాలా అడిగేవారు. 3 ప్రధానంగా అడిగారు. అంటే మేము వెమ్మటనే మా చేతిలో చేయగలిగేది. ఏకేసీ కాలేజ్ దగ్గర హ్యాపీ స్ట్రీట్ తీయమన్నారు, మెయిన్ రోడ్లో సెంట్రల్ లైటింగ్ తీయమన్నారు. 3వది దేవీ చౌక్ పుష్కర్ ఘాట్ని రాళ్ళు తీయమన్నారు. స్వార్థ రాజకీయాల కోసం వ్యక్తిగత ఎజెండాతో రాళ్ళు వేశారు. ఒకరు కాదు, 2 కాదు, 100 మంది కాదు, 1000 మంది కాదు, నాకు తెలిసి లక్షల్లో తిట్టుకొని ఉంటారు ఈ రాళ్ళు వేసినందుకు. సిగ్గు విడిచి ఇంకా రోడ్ల మీద తిరుగుతున్నారు వైసీపీ వాళ్ళు. వాళ్ళు చేసిన పాపాల వల్ల శాపాలైన అనే విషయానికి గుర్తు రావట్లా. మరి మేము కూడా 1.5 సంవత్సరం అయింది, ఎందుకు డిలే చేసాము అని అంటే విజిలెన్స్ ఎంక్వైరీ చేసాం. పుష్కర్ ఘాటు దేవీ చౌక్ విజిలెన్స్ ఎంక్వైరీ రిపోర్ట్ అయ్యింది, వాళ్ళు వెరిఫికేషన్ అయ్యింది. కాబట్టి ఇప్పుడు మీరు రోడ్ లే చేసేసుకోవచ్చు అన్నారు. కమిషనర్ గారు, నేను, జనసేన ఇన్ఛార్జ్ గారు, తెలుగుదేశం మా కుటుంబ సభ్యులు, కూటమి కుటుంబ సభ్యులు అందరూ ఇక్కడికి వచ్చాం. కమిషనర్ గారు కూడా చూసి ఆశ్చర్యపోతున్నారు. స్వతహాగా ఈ రాళ్ళు చాలా బలంగా ఉంటాయి, ప్రాపర్గా లే చేస్తే అలైన్మెంట్ చాలా బాగుంటుంది. కానీ కకృతితో చేయించారు కాబట్టి పనులు అడ్డదిడ్డంగా ఉన్నాయి, అలలులాగా ఉన్నాయి. పైకి కిందకి పైకి కిందకి పడిపోతున్నారు, నడులు జారిపోతున్నారు, రాళ్ళు తన్నుకొని నడుస్తున్న వాళ్ళు దొర్లి పడుతున్నారు. ఇప్పుడే చెప్తున్నారు దేవి చౌక్ అమ్మవారి సంబరాలప్పుడు ఈ రాళ్ళు తన్నుకొని చాలా మంది భక్తులు ముందు పడిపోయారట. కూటమి నిర్ణయం తీసుకుంది, అతి దగ్గరలో పుష్కర్ ఘాటు దేవి చౌక్లో రాళ్ళు తీసేసి, రాళ్ళు తీయడమా లేదా రాళ్ళ మీదే లే చేయడమా, ఏది అనుకువగా ఉంటుందో ఆ కార్యక్రమం చేసి దీనికి శాశ్వత పరిష్కారం చూపించబోతున్నామని ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. రాజమండ్రి మహానగరం గురించి ఎలక్షన్ ముందే చెప్పాం. ఇప్పుడున్న మాజీ ఎంపీ రాజమండ్రి సుందరీకరణ అన్న పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నాడు అని చెప్తూనే ఉన్నాం. మేము ఆ రోజు ఎలక్షన్స్కి వెళ్ళినప్పుడు
ప్రజలు కొన్ని కోరికలు కోరారు. అందులో మొట్టమొదటిగా మార్కెట్ రాజమండ్రి మెయిన్ రోడ్ మార్కెట్లో పార్కింగ్ వీలు లేకుండా కేవలం ఈయన పబ్లిసిటీ పిచ్చి విషయంలో రోడ్డుకి అడ్డంగా, అంటే మధ్యలో ఉన్నదే చిన్నది, దానికి మళ్ళీ మధ్యలో వేసుకుని ఎలక్ట్రికల్ పోల్డ్ అన్నీ వేశారు. దానివల్ల వ్యాపారస్తులందరూ గగ్గోలు పెట్టారు. వాళ్ళకి ఆ రోజే చెప్పాం, కూటమి అధికారంలోకి రాగానే ఇమీడియట్గా అవి రిమూవ్ చేస్తా ఉన్నాం. రాగానే ఇమీడియట్గా అది రిమూవ్ చేయడం, ఈరోజు మార్కెట్ విశాలంగా అందరూ వ్యాపారస్తులందరూ మొగాల్లో ఆనందం చూస్తున్నాం. అదేవిధంగా వేరే మళ్ళీ యాపీ స్ట్రీట్ అన్నది ఎంత విధంగా పబ్లిసిటీ చేశారో. ఆదివారం వచ్చిందంటే ఎవరో ఒకరు సినిమా సంబంధించిన వాళ్ళు లేకపోతే డ్యాన్స్ సంబంధించిన వాళ్ళు ఎవరో ఒకరు తీసుకురావడం, అక్కడ ఉన్న ఎదుర్కొంటున్న ఇళ్లలో వాళ్ళందరికీ కూడా అసౌకర్యంగా ఆ రోడ్డు అటుపక్క ఇటుపక్క మొత్తం క్రౌడ్ అయిపోయి అసలు ఎటు రాకుండా చాలా వాళ్ళైతే కోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది, హైకోర్టుకి వెళ్ళడం కూడా జరిగింది. వాళ్ళకు కూడా ఆ రోజు మాటిచ్చాం, ఇటువంటి కార్యక్రమాలు ఏమి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు ఏం చేయం, అది నీట్గా వండిస్తాం. అలాగే సాయంత్రం పాటు వచ్చి సరదాగా కూర్చుని కబుర్లు చెప్పుకునేటట్టు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు ఆ ప్రజల కోరిక తీరించేస్తుంది. తర్వాత ముఖ్యంగా మన పుష్కరాల ఘాట్ దగ్గర, దేవీ చౌక్ దగ్గర ఈ రాళ్ళు చూసారా కింద చూపించండి. ఇవి అసలు ఎవరైనా ఏదైనా సుందరీకరణ అంటే ఏదైనా డబ్బులు ఖర్చు పెడుతున్నామంటే అది ప్రజాధనం, మన ధనం మన ఇష్టం. అది ప్రజాధనం ఖర్చు పెట్టినంటే ఎంతో ఆలోచించాలి, ఎంతో మేధావుగా ఆలోచించాలి. ఈరోజు మా కూటమి ప్రభుత్వం పార్కులు సుందరీకరణ చేస్తున్నాం. ఒక్కొక్క పార్కులు ప్రతి వార్డులోనే మంచి పార్కులు చేస్తున్నాం. ఆ పార్కులు చూడండి ఎంత ఉపయోగకరంగా, ప్రతి రూపాయి కూడా వాల్యుబుల్గా ఖర్చు పెడుతున్నాం. అది మైండ్ తోటి పెట్టుకోవాలి. అంతేకాని మనకే పబ్లిసిటీ పిచ్చింది. మనకున్న గతంలో చెప్పినట్టు ఏదో 25% కమిషన్కి కక్కుర్తి పడి ఈరోజు ఎంతమంది అవస్థపడుతున్నారో వాళ్ళందరూ కూడా ఈ రెండు కూడా పుష్కర ఘాట్ దగ్గర దేవీ చౌక్ దగ్గర ఇమీడియట్గా తీయించాలని మేము అనుకున్నాం. కానీ ఇది అసలు ఎందుకు వేసినట్టు అది ఇది అని మేము విజిలెన్స్కి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. విజిలెన్స్ రిపోర్టు దానివల్ల లేట్ అయింది. వాళ్ళు మొన్ననే క్లియరెన్స్ ఇచ్చారు, దీని మీద లేరు కానీ ఏదైనా వేసుకోవచ్చు అని చెప్పారు. దాన్ని బట్టి ఈరోజు ఎమ్మెల్యే గారు కమిషనర్ గారు అందరం కలిసి ఈరోజు చూడటం జరిగింది ఇమీడియట్గా. ఎందుకంటే ఇది చాలా ప్రమాదకరం. అసలు బ్రాండ్ అంబాసిడర్ రాజమండ్రికి దేవీ చౌక్ అంటే, అటువంటి దేవీ చౌక్ ఉత్సవాల్లో చాలామంది లక్షలాది మంది ప్రజలు పాల్గొంటారు. వాళ్ళు ఎన్ని అవస్థలు పడ్డారో ఆ అమ్మవారికి తెలియదు. ఎందుకంటే ఇది చూడండి ఎంత అప్ అండ్ డౌన్, పెద్దవాళ్ళు అయితే రాళ్ళు తగులుకొని పడిపోవడం, వర్షం వచ్చిందంటే ఈ గోతులు అప్ అండ్ డౌన్స్. చేసే వాళ్ళు కొన్ని నాలెడ్జ్గా ఉండేది, సాఫ్ట్గా చేసుకుని ఏదైనా ప్లాన్గా చేసుకున్నా సరిపోయేది. ఏదో ఈ కక్కుర్తి అన్నమాట, ఈ డబ్బులు కక్కుర్తి సొంత అదే అతని జేబులోంచి తీసేస్తే దాని వాల్యూ తెలిసింది. మేము మొదటి నుంచి చెప్తానున్నాం ఈ మాజీ ఎంపీకి. ఈరోజు ప్రజలు తిరగబడి ఈరోజు కనీసం ఒక ప్రత్యర్థికి 72,000 మెజార్టీ వచ్చాయంటే ఎంత అసంతృప్తి ఉన్నారో చూడు నీ మీద. అయినా సరే ఇటువంటి ప్రజాధనాన్ని మేము అదే అడుగుతున్నాం ఎమ్మెల్యేని, ఏంటి మీరు చేంజ్ చేస్తారు, ఓకే, దీని మీద మళ్ళీ మీరు ప్రజాధనాన్ని తీసుకొస్తారు, మళ్ళీ తీసుకొచ్చి దీని మీద లేయర్ అయితే వేసేస్తారు. అంతకుముందు ఇంత ఖర్చు పెట్టారు, దీనివల్ల నష్టం ఎవరి దగ్గర వసూలు చేస్తారు? ఈ నష్టం ప్రజలది. జనసేన పార్టీ అడుగుతుంది, ఈ నష్టం ప్రజల నష్టం. ఈ నష్టాన్ని ఎలా పూర్తి చేస్తారు? అతని దగ్గర మీరు వసూలు చేస్తారా? లేదా ఆ రోజు ఎవరాళ్ళు దీనికి ప్రతిపాదించారో వాళ్ళందరి దగ్గర వసూలు చేసి చేస్తారా? అది మీరు చెప్పాలి ఎమ్మెల్యే గారు. ఎందువల్లంటే ఇది చాలా సున్నితమైన విషయం దేవాలయాల దగ్గర. ఎందుకంటే మనం సనాతన ధర్మాన్ని పాటిస్తున్నాం. పుష్కరాలు ఎంత కోట్లాది మంది వస్తారు, వచ్చి 2027లో పుష్కరాలు.
అది అది ఎంత ప్రమాదకరం. అలాగే అక్కడికి వచ్చిన వాళ్ళు ఎక్కడికి వస్తారు దేవీ చౌక్. ప్రతి వారం వేల మంది ఇక్కడ భక్తులు వస్తుంటారు. ఇది అందరూ అసౌకర్యానికి గురవుతున్నారు. ఇమీడియట్లీగా చెప్పాము, కమిషనర్ గారు ఎమ్మెల్యే గారు బాగా స్పందించి ఇమీడియట్లీగా దీన్ని ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నారు. నా ఉద్దేశం ఏంటంటే ఇతను మాజీ ఎంపీ గారు ఆ రోజు ఎలక్షన్ ఓడిపోవడమే కాకుండా ఇటువంటి దుర్వినియోగం చేశారు కాబట్టి అతను అసలు ఎన్నికలనే బహిష్కరించాలి ఇతన్ని. ఎందుకంటే ఇతను అనర్హుడు, ఎన్నికల్లో నిలబడడానికి అనర్హుడు. ఇంత ప్రజాధనాన్ని వృధా చేయడం. ఆ రోజు ఏది మెయిన్ రోడ్లో బగ్గోని పెట్టారు వ్యాపారస్తులు, మాట వినలే, అహంకారం, పబ్లిసిటీ పిచ్చి. మేము అప్పుడు అంటున్నాం, ఇప్పుడు అంటున్నాం. ఇప్పుడు అనిపిస్తుంది ఎవరు? ప్రజల ధనం వృధా అవుతుంది. మా బాధ అది. అర్థమైందండి? వాళ్ళకి డైరెక్షన్ ఎవరు ఇచ్చారో తెలియదు, కానీ దేవి చౌక్ పుష్కర్ ఘాట్ ఏదైతే ఈ కార్యక్రమం తలపెట్టారో దానివల్ల ప్రజలు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొన్నారు. అనేక మంది ఇప్పుడే పుష్కర్ ఘాట్లో అక్కడున్న వ్యక్తులు వ్యాపారం చేసుకున్న వాళ్ళందరినీ పిలిచి అడిగితే రోజు 10-12 మంది బళ్ళు మీద స్కిట్ అవుతున్నారని, వర్షం వచ్చితే మరీ దారుణంగా ఉందని, చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉందని చెప్పారు. ఇవాళ గతంలో అందరూ బలంగా ఉండలేదు. ఇలా స్కిట్ అవుతే చాలు కాలో ఫ్రాక్చర్ అయ్యే పరిస్థితిలో ఉంది. ఈ ఇబ్బందిని తొలగించడానికి ప్రభుత్వం రాగానే, కూటమి ప్రభుత్వం రాగానే ఈ కార్యక్రమం తలపెట్టాలి. కానీ గౌరవ శాసనసభ్యులు చెప్పినట్టు దీని విజిలెన్స్ ఎంక్వైరీ అయ్యే వరకు విజిలెన్స్ వారు ఆపమండం వల్ల ఈనాడు లేట్ అయింది. విజిలెన్స్ ఎంక్వైరీ అయ్యింది, నివేదిక వాళ్ళు ఇచ్చుకుంటారు దీని మీద. ఇప్పుడు అర్జెంటుగా ఏదైతే ఈ రాళ్ళ మీద తప్పు అసలే ఇప్పుడు గవర్నమెంట్ది గత ప్రభుత్వం గవర్నమెంట్ సొమ్ము చాలా దుర్యోగం చేశారు. అలా కాకుండా ఈ రాళ్ళు మొత్తం తీసి చెయ్యాలా, లేకపోతే దీని మీద ఒక లేరు కింద సక్రమంగా వేయాలా? ఏది ఖర్చు తక్కువ అవుతుంది? ప్రజాదానం కాబట్టి ప్రజాదానం పాడు చేయకుండా అందరికీ ఉపయోగపడేలాగా కమిషనర్ గారు, గౌరవ ఎమ్మెల్యే శాసనసభ్యులు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు దీనికి ప్రజలందరికీ కూడా అతి త్వరలో ఈ ఇబ్బందిని తొలగించే బాధ్యత ఎమ్మెల్యే గారు, కమిషనర్ తీసుకున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. దేశంలోనూ రాష్ట్రంలోనూ కనుమరుగై ఉనికి కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరిపై నిరాధార అసత్య ఆరోపణలు, విమర్శలు చేయడం తగదని జిల్లా బీజేపీ అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర హితో పలికారు. స్థానిక ప్రెస్ క్లబ్లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎంపీ పురంధేశ్వరి కామన్వెల్త్ ఐక్యరాజ్య సమితి సమావేశాల్లో పాల్గొని దేశ ప్రతిష్టను, రాజమండ్రి ప్రతిష్టను ప్రపంచ దేశాలకు చాటారని, ఆపరేషన్ సింధూర్ విషయంలో మన దేశ విధానాన్ని యూరప్ దేశాలకు సమర్థవంతంగా తెలియజేయగలిగారని అన్నారు. కానీ గల్లీ స్థాయి సిల్లీ కాంగ్రెస్ నాయకులు కూడా ఎంపీ పురంధేశ్వరిపై విమర్శలు చేయడం హాస్యాస్పదమని మండిపడ్డారు. ఎంపీగా ఎన్నికైన తర్వాత దగ్గుబాటి పురంధేశ్వరి జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, మంత్రి కందుల దుర్గేష్తో కలిసి సమన్వయంతో పనిచేస్తూ నిధులు తెస్తున్నారని ఆయన వివరించారు. 270 కోట్ల రూపాయలతో రాజమండ్రి రైల్వే స్టేషన్ 4, 5, 6 ప్లాట్ఫారాల అభివృద్ధికి చర్యలు చేపట్టారని, తూర్పు స్టేషన్ అభివృద్ధికి కృషి చేస్తున్నారని, కుంభమేళాకు ధీటుగా గోదావరి పుష్కరాలు ఘనంగా నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారని పిక్కి నాగేంద్ర చెప్పారు. జాతీయ రహదారుల అభివృద్ధికి కోవూరు, నల్లజర్ల, దేవరపల్లి, ఖమ్మం, గ్రీన్ ఛానల్కు కృషి చేశారని, రాజమండ్రి నుంచి ఢిల్లీ, ముంబై, తిరుపతికి విమానం సర్వీసులు ప్రారంభమయ్యేలా చొరవ చూపారని ఆయన చెప్పారు. రాజమండ్రి మెడికల్ కాలేజీ, ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధికి సహకారం అందిస్తున్నారని ఆయన వివరించారు. జిల్లాకు వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు తీసుకురావడానికి కృషి చేస్తున్నారని ఆయన చెప్పారు. పని పూర్తి చేసి చెప్పడం బీజేపీ నాయకులకు, ప్రజాప్రతినిధులకు అలవాటని అన్నారు. మాజీ ఎంపీ మార్గని భరత్ కారు డ్రైవర్ ఎమ్మెల్సీ సోము వీర్రాజుపై దుర్భాషలాడడం తగదని, అతనిపై చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని పిక్కి నాగేంద్ర చెప్పారు. ఈవీఎం గోదాములను ఎంపీ పురంధేశ్వరి మేనేజ్ చేస్తున్నారని ఆరోపించారు. అవగాహన రాహిత్యమని, ఓట్ చోర్ ప్రచారంతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇలాగే దెబ్బతిన్నారని పిక్కి నాగేంద్ర గుర్తు చేశారు. ఇకపై బీజేపీ నాయకులపై తప్పుడు ప్రచారం, అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు. విలేకరుల సమావేశంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి బొమ్మల దత్తు, యనుమల రంగబాబు, వీర వీరాంజనేయులు, జిల్లా ప్రధాన కార్యదర్శి
శివరామకృష్ణం రాజు, ఎస్ సూర్యకిరణ్, ఏనాపు యేసు, కందికొండ రమేష్, తగరం సురేష్, బండి ప్రసాద్, రవిశంకర్, రత్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు. పెంచుకోవడానికో మా కార్యక్రమాలు ఉండవు. దేశ నిర్మాణం కోసం, దేశభక్తిని పెంపొందించడానికే మా యొక్క ఆలోచనలు, మా యొక్క కార్యక్రమాలు ఉంటాయి. కానీ ఇటీవల చూస్తూ ఉంటే కొంతమంది కనుమరుగైపోయినటువంటి పార్టీ కానీ, ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానీ, నిరంతరం ప్రజాసేవలో ఉండేటువంటి భారతీయ జనతా పార్టీ నాయకుల గురించి, ప్రజాప్రతినిధుల గురించి మాట్లాడుతూ ఉంటే నిజంగా హాస్యాస్పదం అనిపిస్తుంది, ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది. మీరు చూశారు, కాంగ్రెస్ పార్టీ వారి యొక్క విధానాలతోటి ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే కనుమరుగైపోయింది. కానీ మళ్ళీ ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మళ్ళీ జనసంద్రంలోకి బయటికి రావాలని ఆలోచన చేస్తూ ఉన్నారు, రావడం లేదు. 4 గోడల మధ్యన వారికి తోచినప్పుడల్లా భారతీయ జనతా పార్టీ పైన, అదేవిధంగా మన ఎంపీ గారు, బీజేపీ ఎంపీ గారు పురంధరేశ్వరి గారి పైన నిరంతరంగా నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తూ అబద్ధ మాటలు మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా పురంధరేశ్వరి గారి విషయానికి వస్తే ఆవిడ ఒక్క రాజమండ్రి ప్రాంతానికే, లేకపోతే మన రాష్ట్రానికి మాత్రమే పరిధి కాదు వారి యొక్క నాయకత్వం. ఈ దేశానికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు, విషయాలను ప్రపంచం ముందు మన దేశం యొక్క గళాన్ని, వాణిని వినిపించే ఒక అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం పురంధరేశ్వరి గారికి కొన్ని బాధ్యతలు అప్పచెప్పింది. అందులో భాగంగానే వారు విదేశాల్లో పర్యటన చేస్తూ ఉన్నారు. మొన్న మనం చూసాం, ఐక్యరాజ్య సమితి అసెంబ్లీ సమావేశాల్లో వారు పాల్గొనడం, అదేవిధంగా కామన్వెల్త్ సమావేశాల్లో పాల్గొనడం, అలాగే ఆపరేషన్ సింధూరుకు సంబంధించినటువంటి విషయాలపై ప్రపంచ దేశాల ముందు పాకిస్తాన్ చేసినటువంటి అరాచకాన్ని, ఘోరాన్ని తెలియజేసే ప్రయత్నం కూడా వారు విదేశాలకు వెళ్ళి చేయడం జరిగింది. పోలవరం ప్రాజెక్ట్ ముంపు వల్ల నష్టపోతున్న 89,000 మంది నిర్వాసితులకు ప్రభుత్వం పరిహారం చెల్లించాలని పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ నిర్వాసితుల అధ్యయన కమిటీ చైర్మన్, పిసిసి ఉపాధ్యక్షుడు మార్టిన్ లోథర్ డిమాండ్ చేశారు. స్థానిక ప్రెస్ క్లబ్లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నియమించిన తమ కమిటీ పోలవరం నిర్వాసితుల సమస్యలను తెలుసుకుంటోందని, ఈ నెల 18న గత 6 నెలలకు సంబంధించిన కమిటీ ప్రగతిపై సమీక్ష చేశామని చెప్పారు. తొలుత పోలవరం ఎత్తు 45.72 మీటర్లని, దీనివల్ల 89,000 మంది నిర్వాసితులవుతున్నారని, వీరందరికీ 55,000 కోట్ల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాల్సి ఉందని వివరించారు. కానీ ప్రాజెక్టు ఎత్తు 41.15 మీటర్లకు తగ్గించి 38,000 మంది నిర్వాసితులకు 30,000 కోట్ల రూపాయలు మాత్రమే పరిహారం చెల్లించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం అన్యాయమని ఆయన మండిపడ్డారు. దీనివల్ల 25,000 కోట్లు ఎగవేయడానికి ప్రభుత్వం చూస్తోందని, తద్వారా సుమారు 50,000 మంది నిర్వాసితులు నష్టపోతారని ఆయన విచారం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరికి ఆర్ఆర్ ప్యాకేజీ అందే వరకు కాంగ్రెస్ పోరాటం చేస్తుందని మార్టిన్ లోథర్ స్పష్టం చేశారు. పోలవరం ఎత్తు 41.15 మీటర్లకు తగ్గించడం వల్ల ప్రాజెక్ట్ ఎత్తిపోతలవుతుంది తప్ప బహుళార్థక సాధక ప్రాజెక్ట్ అవదని ఆయన విమర్శించారు. దీని ప్రకారం ఇంతవరకు కేవలం 25.75% మాత్రమే ఆర్ఆర్ ప్యాకేజీలో పరిహారం అందిందని, 75% మందికి ఇంకా చెల్లించాల్సి ఉందని ఆయన చెప్పారు. డిసెంబర్ మొదటి వారంలో పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పోలవరం ప్రాజెక్ట్ పరిశీలనకు వస్తున్నారని, నిర్వాసితులతో మాట్లాడతారని మార్టిన్ లోథర్ తెలిపారు. అధ్యయన కమిటీ సభ్యుడు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ, పోలవరం ప్రాజెక్ట్ ఎత్తు తగ్గిస్తే పంపులు పెట్టి నీరు తోడాలని, వైజాగ్, కృష్ణా జిల్లాలకు సహజంగా నీరు వెళ్లదని అన్నారు. ఈ ప్రాజెక్ట్ 2026 అక్టోబర్ నాటికి పూర్తవుతుందని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోందని, అప్పటికీ కాకపోయినా గోదావరి పుష్కరాల సమయానికి పూర్తవుతుందని, ఇప్పటికే 80% పూర్తి చేశారని చెప్పారు. ప్రాజెక్టు ఎత్తు తగ్గించి 25,000 కోట్ల రూపాయల పరిహారాన్ని ఎగవేయాలని కేంద్రం చూస్తోందని ఆయన మండిపడ్డారు.
ఎత్తు తగ్గించినా ఏపీ ఎంపీలు కనీసం ప్రశ్నించడం లేదని టీకే విశ్వేశ్వరరెడ్డి విమర్శించారు. ముంపు ప్రాంతంలోని 89,000 మంది నిర్వాసితులకు ఆర్ఆర్ ప్యాకేజీ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. విలేకరుల సమావేశంలో నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్, నాయకులు బెజవాడ రంగారావు, దేవతా సుధాకర్, కొవ్వూరి శ్రీనివాసరావు, కిషోర్ జైన్, నల్లా వీర్రాజు, బత్తిల చంద్రరావు, సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే పోలవరం ప్రాజెక్టు వల్ల ముంపు ప్రాంతాలకు గురవుతున్నారో ఆ నిర్వాసితులు ఎదుర్కొన్న సమస్య మీద మీరు అధ్యయనం చేసి ఒక రిపోర్ట్ ఇమ్మని చెప్పడం, అందులో భాగంగా మేము ఏ అయితే ముంపు మండలాలు 7 మండలాలు ఉన్నాయో ఆ మండలాల్లో అన్ని గ్రామాల్లో కూడా తిరిగి వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలు మా దృష్టికి తీసుకొచ్చారు. వారు అవన్నీ కూడా మేడం గారికి ఒక రిపోర్ట్ ఇవ్వడం, నిన్న 18వ తారీఖున మరి శర్మరెడ్డి గారు మరి 6 నెలల్లో మీరు గతంలో నాకు ఇచ్చిన రిపోర్టు ఇప్పటి వరకు మళ్ళీ పురోగతి దీని మీద రివ్యూ మీటింగ్ నిన్న 18వ తారీఖున చేయడం జరిగింది. అందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే మరి పోలవరం ప్రాజెక్టు డిసెంబర్ 27 నాటికి కంప్లీట్ చేస్తాం నిర్మాణం అని చెప్పడం, ప్రధానంగా ఏదైతే నిర్వాసితులు ఉన్నారో వారికి ఇంతవరకు కూడా కాలనీస్ కట్టలేదు, మౌలిక వసతులు ఇవ్వలేదు. అదేవిధంగా ఆర్ఆర్ ప్యాకేజ్ ఇంతవరకు కూడా ఎవరికి ఇవ్వలేదు. దీంట్లో ఏదైతే ఈ పోలవరం ప్రాజెక్ట్ ఎత్తు 45.72 మీటర్ల ఎత్తు ఉందో ఆ ఎత్తుకు సంబంధించి మరి అక్కడ ఉన్న అర్హులందరినీ కూడా మరి వాడు ఐడెంటిఫై చేయడం, మొన్న 24వ తారీఖు అంటే మీరు చెప్పినట్టు 2026 అక్టోబర్ నాటికి ప్రాజెక్టు కంప్లీట్ అవుతుంది అంటాడు. 2026 అక్టోబర్ కాకపోయినా పుష్కరాల నాటికి మాత్రం పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ అయిపోద్ది, అందులో డౌట్ ఏమీ లేదు. కానీ మన లోకేష్ గారు చెప్తాడు ప్రతి మీటింగ్లో పోలవరం ఎత్తు ఒక అంగుళం కూడా తగ్గించలేదని. అయ్యా పోలవరం ఎత్తు అంగుళం తగ్గించలేదు, 2 అంగుళాలు తగ్గించలేదని ఏదో కొంతమంది తెలియక చెప్తున్నారు. కానీ పోలవరం ప్రాజెక్టు మాత్రం యాజ్ పర్ డిపిఆర్ రాజశేఖర రెడ్డి గారు ఏదైతే డిపిఆర్ తయారు చేయించాడో దాని ప్రకారం కడుతున్నారు. సిల్వే హైట్ 50 అడుగుల ఎత్తులో సిల్వే హైట్ ఉంటుంది. అలాగే ప్రాజెక్టు కూడా యాజ్ పర్ నార్మ్స్ ప్రకారం కడుతున్నారు. పవర్ ప్రాజెక్టు కానివ్వండి, అప్పర్ కాపర్ డ్యామ్, లోయర్ కాపర్ డ్యామ్, డయాఫ్రమ్ సిల్వే అన్నీ కూడా యాజ్ పర్ డిపిఆర్ ప్రకారం కడుతున్నారు. ఇప్పుడు వచ్చిన తగు వల్ల ఏంటంటే వాటర్ రిజర్వాయర్ ఎత్తు, అంటే వాటర్ రిజర్వాయర్లో ఎంత ఎత్తు వరకు స్టోరేజ్ చేయాలన్న దాని మీద ప్రాబ్లము. మన ధవళేశ్వరం ఆనకట్ట దగ్గర మనం చెప్తాం 32 అడుగులు వచ్చింది, భద్రాచలం దగ్గర 13 అడుగులు వచ్చింది, ఇలా చెప్తూ ఉంటారు. అలాగా రిజర్వాయర్లో వాటర్ లెవెల్ ఎంత అనేది మెయిన్ ఇంపార్టెంట్. మన యాజ్ పర్ డిపిఆర్ రిజర్వాయర్లో 45.7 మీటర్ల ఎత్తులో రిజర్వాయర్ వాటర్ స్టోరేజ్ పెట్టాలి. కానీ మన స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ తోటి లాలోజ్ అయిపోయి రిజర్వాయర్ వాటర్ హైటు 41.17కి ఫిక్స్ అయిపోయారు. దానివల్ల లాస్ ఏంటంటే 45.7 మీటర్ల రిజర్వాయర్ హైట్ కనుక ఉంటే 88,000 కుటుంబాలు నిరాశ్రయాలు అవుతారు. అదే 41.15 మీటర్లు రిజర్వాయర్ హైట్ ఉంచడం వల్ల కేవలం 38,000 మందే దానికి ఎఫెక్ట్ అవుతారు. ఈవేళ వరకు కూడా కేంద్ర ప్రభుత్వం వారు 30,000 కోట్లు రిలీజ్ చేశారు. అది దేనికి? రిజర్వాయర్కి ప్లస్ ఆర్ఆర్ ప్యాకేజ్కి రెండింటికి కలిసి. కానీ దాంట్లో కూడా పేమెంట్ ఇప్పటికి 25% చేశారు. ఇప్పుడు మేము డిమాండ్ చేసేది ఏంటంటే మొన్న నిర్మలా సీతారామన్ గారు కూడా పార్లమెంట్లో 41.15 కాంట్యూర్ అంటే రిజర్వాయర్ హైటు, ఆ హైట్కే మేము అమౌంట్ ఇస్తాం, దానికి మేము బడ్జెట్లో 5,900 కోట్లు బడ్జెట్లో పెడుతున్నామని చెప్పి నిర్మలా సీతారామన్ చెప్పింది. ఆ విషయం మీద ఒక్క తెలుగుదేశం ఎమ్మెల్యే కానీ అదే ఎంపీ కానీ ఒక్క ఈ మన జగన్ గారు వైసీపీ ఎంపీలు కానీ ఎవడో మాట్లాడలేదు. మనకి యాజ్ పర్ డిపిఆర్ ప్రకారం 45.7 మీటర్లు రిజర్వాయర్ హైట్ ఉంచితేనే అది డిపిఆర్ ప్రకారం మనకి ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యేటట్టు. పోలవరం ప్రాజెక్ట్ స్టార్ట్ చేసింది మా కాంగ్రెస్ పార్టీ. దానిపైన అనేక అధ్యయనాలు చేయించింది కాంగ్రెస్ పార్టీ. తర్వాత అనేక పార్టీలు వచ్చినప్పటికీ కూడా ఈ పోలవరం నిర్మాణం పూర్తి చేయకుండా సాగదీస్తూ దానిని ఒక ఏటీఎం కార్డుగా వాడుకుంటూ ప్రభుత్వాలు ముందుకెళ్తూ ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో
మా పిసిసి అధ్యక్షురాలైనటువంటి షర్మిలమ్మ గారు ఈ పోలవరం నిర్మాణము నిర్వాసితుల అధ్యయన కమిటీ అంటూ ఒకటి ఏర్పాటు చేసి దానికి చైర్మన్గా మార్టిన్ లూథర్ గారిని, అలాగే మెంబర్స్గా మా జిల్లా అధ్యక్షులు విశ్వేశ్వరరెడ్డి గారు, అలాగే ఇంకా కొంతమంది ఉన్నారు, వెస్ట్ గోదావరిలో కొంతమంది ఉన్నారు, వీరందరినీ కొంతమంది కమిటీగా ఏర్పాటు చేసి దానిపైన అధ్యయనం చేయమంటం జరిగింది. వీరు అనేక సార్లు అధ్యయన నిమిత్తం పోలవరం డ్యామ్ల దగ్గర కానీ లేదంటే నిర్వాసితులు ఉండేటటువంటి ముంపు గ్రామాలను కానీ సందర్శించి వీళ్ళు అధ్యయనం చేయడం జరిగింది. దానిపైన సంబంధిత అధికారులకు కానీ ప్రభుత్వానికి కానీ అలాగే మా అధిష్టానానికి కానీ వీరు అనేక రిపోర్ట్లు ఇవ్వటం జరిగింది. ఇటీవల సౌదీ అరేబియా మక్కా ఉమ్రా యాత్రికులు బస్సు ప్రమాదంలో మరణించిన 42 మంది మృతుల పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని రాజమండ్రి రూరల్ నియోజకవర్గ మైనార్టీ సెల్ ఆధ్వర్యంలో నివాళులర్పించారు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గం మైనారిటీ సెల్ ఆధ్వర్యంలో ఇటీవల సౌదీ అరేబియా మక్కా యాత్ర ఉమ్రా యాత్రికులు బస్సు ప్రమాదంలో మరణించిన 42 మంది మృతుల పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని రాజమండ్రి రూరల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నివాళులర్పించి పాలు మసీదుల నుండి వచ్చిన ఇమాంలతో దువా చదివించి మౌనం పాటించడం జరిగింది. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలియజేసిన జిల్లా పార్టీ అధ్యక్షులు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాల్ మరియు మైనార్టీ సెల్ జిల్లా నాయకులు, మత పెద్దలు ఈ కార్యక్రమంలో రాష్ట్ర మైనార్టీ సెల్ అధికారులు మరియు మైనార్టీ సెల్ జిల్లా నాయకులు, మత పెద్దలు ఈ కార్యక్రమంలో రాష్ట్ర మైనార్టీ సెల్ అధికార ప్రతినిధి మీర్జా మౌలాలి, జిల్లా మైనార్టీ సెల్ ఉపాధ్యక్షులు ఎండి హమీద్ బాషా, ప్రధాన కార్యదర్శి ఎస్కే ఇబ్రహీం బాషా, కార్యదర్శులు ఎస్కే మౌలాలి, ఎండి మస్తాన్ బేగ్, ఎస్కే మీరావలి, అధికార ప్రతినిధి ఎండి కరీం బాషా, రూరల్ నియోజకవర్గ మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎస్కే చానా, రూరల్ మరియు కడియం మండల మైనారిటీ సెల్ అధ్యక్షులు ఎస్కే మెహబూబ్ బాజీ, ఎండి సర్కార్ బాషా, మండల యువజన విభాగం కార్యదర్శి ఎస్కే నన్ను, రాజా మస్జిద్ అధ్యక్షులు హాజీ జిలానీ, ఇమాం ఇర్షాద్, షకీలా బేగం, షరీఫ్, అబ్దుల్ రెహమాన్, సయ్యద్ ముస్తఫా, ఎండి జాకిర్ హుస్సేన్, మీర్జా నిషార్ అబ్బాస్, షేక్ భాషా, షేక్ ముస్తఫా, షేక్ చిస్టి, షేక్ రెహమాన్ మరియు వివిధ విభాగాల నాయకులు, మైనార్టీ సెల్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. శ్రీ స్వర్ణ ఆకర్షణ కాలభైరవ దేవాలయంలో కార్తీక అమావాస్య సందర్భంగా కాలభైరవ గురు సంస్థాన్ మఠాధిపతులు పరమ పూజ్య శ్రీ కాలభైరవ స్వామీజీ వారి ఆధ్వర్యంలో కాలభైరవ స్వామికి రుద్రాభిషేకము, విశేష పూజలు, కాలభైరవ సహిత రుద్ర హోమము, కంకాల హారతి, నాగహారతి, నక్షత్ర హారతి సమర్పించారు. రాజమండ్రి నగరంలో ఆర్యాపురం గోదావరి గట్టుపైన శ్రీ స్వర్ణాకర్షణ కాలభైరవ దేవాలయంలో కార్తీక అమావాస్య సందర్భంగా భారతీయ సనాతన ధర్మ కాలభైరవ తత్వ ప్రచారకులు, మహా మంత్రోపదేశకులు, కాలభైరవ గురు సంస్థాన్ మఠాధిపతులు పరమ పూజ్య శ్రీ కాలభైరవ స్వామీజీ వారి ఆధ్వర్యంలో క్రింది అంతస్తులో కల్పవృక్ష కాలభైరవ లింగం వద్ద వెలసిన కార్యసిద్ధి కాలభైరవ స్వామి వారికి రుద్రాభిషేకము, విశేష పూజలు, కాలభైరవ సహిత రుద్రహోమము, స్వామివారికి విశేషంగా కంకాల హారతి, నాగహారతి, నక్షత్ర హారతి సమర్పించడమైంది. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు, అన్నదానం నిర్వహించడం జరిగింది. ఈ కార్తీక అమావాస్య విశేష పూజలు కాలభైరవ గురు సంస్థాన మఠం మహేశ్వరి మరియు భక్తులు సత్యనారాయణ, రత్నసాగర్, మధు, బ్రహ్మానందం తదితరులు పాల్గొన్నారు. కాలభైరవ స్వామి దేవత క్షేత్రే లోక కళ్యాణార్థం మహాపూర్ణాహుతి సహిత మూల మంత్ర హోమం. ఓం హ్రీం క్షం వక్షజ్వాలా జిహ్వే కరాళ సంస్థే ప్రత్యంగిరే క్షం హ్రీం స్వాహా స్వాహా. ఓం యోగ్యత ఐశ్వర్యద సర్వాభీష్ట ఫలసిద్ధ్యర్థే మహా సమర్పయామి. ఓం హ్రీం వం వడుగాయ ఆపదుద్ధారణాయ గురు గురు.
శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ కాలభైరవాయ నమ. ఈరోజు కార్తీక అమావాస్య సందర్భంగా ఈ మాసమంతా కూడా రాజమహేంద్రవరంలో అఖండ గోదావరి నదీ తీరాన సాక్షాత్తు సర్వేశ్వరుడే స్వర్ణాకర్షణ భైరవ స్వామివారుగా కొలువు తీరినటువంటి స్వర్ణాకర్షణ భైరవ క్షేత్రంలో ఈ మాసమంతా కూడా విశేషంగా స్వామివారికి రుద్రాభిషేక సహిత మహామూలమంత్ర హోమాలు సంపూర్ణమయ్యాయి. పూర్ణాహుతి మహోత్సవం కూడా అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ యొక్క స్వామివారికి సంబంధించినటువంటి మహామంత్రాలతో ఈ యొక్క యాగం సంపూర్ణమైంది. అలాగే ఈరోజు ముఖ్యంగా కార్తీక అమావాస్య. ఈ మాసంలో మనము ప్రత్యేకంగా దీపదానము, దీప ప్రజ్వలన అనేటటువంటి మహోన్నతమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ వచ్చాం. అత్యంత ప్రీతికరమైనటువంటి రోజులు అమావాస్య, పౌర్ణమి, శుద్ధాష్టమి, కాళాష్టమి, ఆదివారాలు. ఈ 8 రోజుల్లో స్వామివారికి విశేషమైనటువంటి పూజలు, అలాగే ప్రత్యేక మంత్రజపము, తర్పణాలు, ప్రత్యేక అభిషేక సేవ, అలాగే ఈ యొక్క సర్పహారత సేవ ఉంటుంది. రాజమహేంద్రవరం గోపాల్ నగర్లో గల శ్రీ దానవైబాబు సమేత నాగమ్మ తల్లి దేవాలయంలో కార్తీక మాసం మాస శివరాత్రి సందర్భంగా శ్రీ పర్వతవర్ధిని సహిత మరకత నాగలింగేశ్వర స్వామికి అతిరుద్ర సహిత లక్ష బిల్వార్చన రుద్రహోమం నిర్వహించారు. రాజమహేంద్రవరం గోపాల్ నగర్లో గల శ్రీ దానవైబాబు సమేత నాగమ్మ తల్లి దేవాలయంలో కార్తీక మాసం మాస శివరాత్రి సందర్భంగా శ్రీ పర్వతవర్ధిని సహిత మరకత నాగలింగేశ్వర స్వామికి అతిరుద్ర సహిత లక్ష బిల్వార్చన రుద్రహోమం, తదుపరి సాయంత్రం మహాజ్యోతిర్లింగార్చన సహిత కోటి వత్తుల దీపోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు విరివిగా పాల్గొని స్వామివారి సేవలో తరించారు. చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ఇతోపి మహదైశ్వర్య అద సిద్ధ్యర్థం సర్వదా సర్వకార్య దిగ్విజయ సిద్ధ్యర్థం ధనధాన్య సమృద్ధ్యర్థం ఆచంద్రార్గం వంశ ఓం గణానాం వాగణపతి బ్రహ్మణామహే కవికవీనాం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ध्यानं समर्पयामि, सामुद्रिकसंहारं समर्पयामि, पादजोहपाद्यं समर्पयामि, हस्तजोह अर्घ्यं समर्पयामि, मुखे शुद्धाचमनीयं समर्पयामि. ओम सुमुखाय नमः, ओम एकदन्ताय नमः, ओम कपिलाय नमः, ओम गजर्नगाय नमः, ओम लंबोदराय नमः, ओम विकटाय नमः, ओम विघ्नराजाय नमः, ओम सोमकेतवे नमः, ओम गणाध्यक्षाय नमः, ओम बालचन्द्र एकदा ब्रह्मणो हरति एकदेव यजमान आयुर्तेजोर्भाति महागणाधिपति देवताभ्यो नमः मकरविराजमन्दिरयामि नीलाचलमन्त्रं सुभागमयं समर्पयामि समस्त श्रीरस्तु समस्तमङ्गलानि भवन्तु नित्यश्रीरस्तु नित्यमङ्गलानि भवन्तु सर्वे की जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की अपार क्षमा बलपूर्वक प्रार्थना नमस्कारान् समर्पयामि छत्रमाचार्यामि कामं विजयामि नित्यन्द्रहृदय महात्मानं महामाधवनाहरं महापापहरं देवकाराय नमो नमः शिवं शान्तं जगन्नाथकाराय नमो नमः यत्र गत्र सर्वं देवं सर्वव्यापकमीश्वरं यलिङ्गं पूजयितं जगाराय नमो नमः पूर्वमेव भगवत्पादः महादेवगोत्रप्रेरणं जग्गा ఒకరి నుంచి అన్నోట జగ్గా నమస్కారం చేసిన ఈశ్వరుడు గారు ధర్మని వస్తువు చేస్తారు గీతం అని చెప్తారు. రేపు తెల్లవారి దాకా గీతరావు మరి ఓంకారవంతమై నిత్యంధాయ విజయగ్రహ కామధర్మోత్సవం తస్మై ఓంకారాయ నమో నమః నమః महादेवं महात्मानं महाभारतनाशनं महापापहरं वन्दे मकाराय नमो नमः अदोयस्तानो आनन्दभद्रस्सुमङ्गलः नमो हस्तनेरग्रीवाय दास्त्राक्षाय विनुषे
अथोजयस्तिरुत्वानो हन्तेभ्यो कर्णमः उदा अनेकन्नस्तेषम आधुरस्य शङ्गरिः याते हेतर्मेरुष्टमहस्ते बभूवते तनुः प्रजास्मान्मनि परिदेतन्मनो हेतरस्मान् ऋणक्तविश्वतः అమ్మ చీరలు చూసుకోండి, డ్రెస్సులు చూసుకోండి, అలాగే జుట్టు కూడా చూసుకోండి, బాగా చూడండి కొంచెం. బాగా వెలిగించారా మొత్తం అక్కడ అన్ని అయిపోయాయి. ఒకసారి చూడండి, చీర చూసుకోండి. కుమారి గారు చేస్తే మనం మిగతా కార్యక్రమం అమ్మ వరుస ప్రీత్యర్థం దేవాలయ సన్నిధౌ శ్రీ కార్తీక ఓం ఓం జాగ్రత్తగా మీరు ఎక్కడి నుంచి ఉన్నారో అక్కడే కొంచెం వెనక్కి వెళ్ళి చూడండి, మొత్తం ఆ చుట్టూ పెట్టుకుంటూ రావచ్చు. 4 సహస్రాన్ని క్రియందే అహర్నిశం సకల అపరాధ క్షమస్వ పరమేశ్వర. చక్కగా నమస్కారం. అమ్మ అలా జాగ్రత్తగా కింద పెట్టేసి అందరూ చెప్పండమ్మా. శ్రద్ధాం మేధాం క్రియందే అహర్నిశం. మనం జాగ్రత్తగా ఇంటి వాళ్ళండి. ఆడవాళ్ళు జాగ్రత్త అమ్మ, చింగులు కట్టుకొని వెళ్ళండి దయచేసి. ఆడవాళ్ళు దయచేసి వెళ్ళండి, ఎవరు ఒంటరిగా వెళ్ళండి దయచేసి. హాస్టల్ వార్డెన్పై చర్యలు తీసుకోవాలని బీఎస్పీ నాయకులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. రాజమండ్రి ఎస్సీ ఎస్టీ కాలేజ్ బాయ్స్ హాస్టల్ 1లో విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం పెట్టకుండా విద్యార్థులను వేధిస్తున్న వార్డెన్పై చర్యలు తీసుకోవాలని బహుజన్ సమాజ్ పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో డిమాండ్ చేశారు. గత 2-3 నెలల నుండి స్థానిక కాలేజ్ బాయ్స్ హాస్టల్ వార్డెన్ కె ప్రభావతి విద్యార్థులకు మెనూ ప్రకారం ఆహారం అందించడం లేదన్నారు. అపరిశుభ్రంగా ఉందన్నారు. వార్డెన్పై చర్యలు తీసుకోవాలని బహుజన్ సమాజ్ పార్టీ అర్బన్ ఇన్ఛార్జ్ ఇసుకపట్ల రాంబాబు కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ జిల్లా ప్రెసిడెంట్ పట్నాల విజయ్ కుమార్, జిల్లా కోఆర్డినేటర్ నక్కా వెంకటరత్నం రాజు, కొల్లాటి అబ్బులు, కొండపల్లి సూరిబాబు, కోనాల లాజర్, మోర్తా మోహన్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఒకసారి మేము ఏఎస్డబ్ల్యూ ఈ వార్డెన్లందరినీ కూడా హెచ్చరించడం జరిగింది. విద్యార్థులకు సరిగ్గా ఫుడ్ పెట్టండి, వాళ్ళ డబ్బులు వాళ్ళకి చేరేలా చూడండి, వాళ్ళు ఏ విధమైన ఇబ్బందులు పడకుండా వాళ్ళని సరిగ్గా చూడమని మేము ప్రెస్ పూర్వకంగా వాళ్ళకి విజ్ఞప్తి చేయడం జరిగింది. కానీ వాళ్ళు ఏమీ మార్చుకోకుండా తమ విధానాలని, పైగా విద్యార్థులు ఏమన్నా ప్రశ్నిస్తుంటే వాళ్ళు వీకెండ్లో శని ఆదివారాల్లో పార్ట్ టైం జాబులకు వెళ్ళి ఏదో పెళ్ళిళ్ళలో భోజనాలు వంట చేయడానికి అటువంటి పనులకు వెళ్ళి సంపాదించుకుని పరీక్ష ఫీజులు ఇవి కట్టుకునే పరిస్థితులు ఉన్న పిల్లల్ని మీరు బయటికి వెళ్తే మీ మీద కేసులు పెడతాం, సెల్ ఫోన్లు తెస్తే మీరు కేసులు పెడతామని చెప్పి బెదిరించి వాళ్ళని థ్రెటన్ చేస్తూ ఉంటే పిల్లలు భరించలేక కంప్లైంట్ జరిగింది. సదరు కలెక్టర్ గారు ఈ విషయమై నిష్పక్షపాతంగా స్పందించి ఎవరైతే అక్రమాలకు పాల్పడుతున్నారో వారిపై తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ ఎంక్వైరీలో మమ్మల్ని కూడా భాగస్వాములు చేసి ప్రజలను కూడా భాగస్వాములు చేసి ఆ ఎంక్వైరీ మరి బాగా జరిగి విద్యార్థులకు అనుకూలంగా ఉండేలాగా
అది చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. దీని మీద యాక్షన్ తీసుకోవాలి. ఎవరైతే కొంతమంది నాయకులు వార్డెన్లకి ఏఎస్డబ్ల్యూకి డీడీకి కొమ్ముగా వస్తున్నారో వాళ్ళని కూడా యాక్షన్ తీసుకోవాలి ఇమీడియట్లీ. కానీ కలెక్టర్ గారు ఏదైతేమో నిన్న ఎంక్వైరీకి పంపారో ఆ ఎంక్వైరీ ఆఫీసర్ గారు వచ్చారు. అవకాశం ఉంటే మమ్మల్ని కూడా ఆ ఎంక్వైరీలో మమ్మల్ని కూడా తీసుకుంటే మేము కూడా కొన్ని హాస్టల్ జరిగిన సమస్యల డీటెయిల్ కూడా మేము కూడా తెలియపరిచి చెప్తాం. ఇమ్మీడియట్లీ కలెక్టర్ మేడం గారు దీని మీద ఉన్న ఆఫీసర్ గారు కూడా మేము విజయవాడ డైరెక్టర్ గారికి కూడా మేము కంప్లైంట్ చేస్తున్నాం. ఇలా జరుగుతుంది హాస్టల్, మా దళిత పిల్లలకి ఇలా అన్యాయం జరుగుతుంది, మా పిల్లలకి అన్యాయం జరిగే పరిస్థితి. ఇక్కడ ఏఎస్డబ్ల్యూ డీడీ కూడా బయట కులస్తులు మా ఎస్సీ పిల్లల మీద అన్యాయం పెట్టుకుని కులగజ్జితో మమ్మల్ని ఇంత అవమానం చేస్తారు. మా పిల్లల రక్షణ కల్పించాలి. మా పిల్లలకి ప్రతి హాస్టల్, రాజమండ్రిలో ఉన్న హాస్టల్ డివిజన్ ప్రతి హాస్టల్కి మంచి ఆహారం జరగాలి, బాత్రూములు శుభ్రం చేయాలి. నిన్న కలెక్టర్ గారు వస్తున్నారని తెలిసిండి నిన్న బాత్రూములు శుభ్రం చేశారు. మేము ఎప్పటికప్పుడు డీడీకి ఏఎస్డబ్ల్యూకి కూడా మేము తెలియపరుస్తున్నాం, ఇలా పిల్లలకు అన్యాయం జరుగుతుంది, అక్కడ బాత్రూములు శుభ్రం లేవని చెప్తున్నాం. చెప్పినా కానీ ఏఎస్డబ్ల్యూ డీడీ కూడా ఏమి బాధ్యత వహించకుండా మేడంకి కొమ్ము కాస్తున్నారు. విద్యార్థులు వెనకుండా పిల్లల వెనకాల ఉండకుండా, మా దళిత పిల్లల వెనకాల ఉండకుండా ఎవరైతే వార్డెన్ ఉన్నారో వార్డెన్కి సపోర్ట్ చేస్తున్నారో వెంటనే వార్డెన్ మీద యాక్షన్ తీసుకుని చెయ్యాలని, మా పిల్లలకి మంచి ఆహారం జరగాలని మేము మా ఈ కార్యాలయంలో ఈరోజు వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. వైసీపీ పాపాల పనులు ప్రజలకు శాపాలు. మాజీ ఎంపీ భరత్ పబ్లిసిటీ పిచ్చితో ప్రజాధనం దుర్వినియోగం. కక్కుర్తితో అడ్డదిడ్డంగా దేవీ చౌక్, పుష్కర్ ఘాట్ వద్ద రాళ్లు, వాటిని తన్నుకొని నిత్యం పడిపోతున్న ప్రజలు. త్వరలో మంచి టూరిస్ట్ హబ్గా రివర్ ఫ్రంట్. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మార్చి నాటికి రివర్ ఫ్రంట్ పనులు పూర్తి. కమిషనర్ రాహుల్ మీనా. ఎంపీ పురంధేశ్వరిపై అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదు. దేశంలోనూ రాష్ట్రంలోనూ కనుమరుగైన కాంగ్రెస్. గల్లీ స్థాయి సిల్లీ కాంగ్రెస్ నాయకుల నిరాధార విమర్శలు హాస్యాస్పదం. ఏపీ అంటే రాజమండ్రికి పరిమితం కాదని తెలుసుకోండి. జిల్లాకు ఏది అవసరమో ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరికి తెలుసు. మీడియాతో జిల్లా బీజేపీ అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర. మంది నిర్వాసితులకు పరిహారం చెల్లించాలి. అప్పటి వరకు కాంగ్రెస్ పోరాటం. డిసెంబర్ మొదటి వారంలో వైఎస్ షర్మిల పోలవరం ప్రాజెక్టుకు సందర్శన. పిసిసి ఉపాధ్యక్షుడు, పోలవరం ప్రాజెక్టు నిర్మాణ నిర్వాసితుల అధ్యయన కమిటీ చైర్మన్ మార్టిన్ లోదర్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.